ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక నలతీర్థం అనే ఒక కొలను గురించి చెప్పబోతాను. ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్లార్ అనే ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రము. ఇందులో నా ప్రసిద్ధి ఏంటంటే ఇక్కడ నవగ్రహాలలో శనేశ్వరుడు అనగా తిరునల్లేశ్వరు దర్భణేశ్వరుగా పేరుగాంచినటువంటి నలతీర్థంలో స్నానం చేసి దీన్ని కళ్యాణ కట్ట అని కూడా అంటారు. ఇందులో స్నానం చేసిన తర్వాత మరియు మనము తదుపరి శని యొక్క ప్రభావం చేత ఎవరైతే పీడింపబడుతుంటారో, అలానే శని యొక్క దుర్బలమైన స్థితిలో విసిగి నలిగిపోయి ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఒక విముక్తి కలిగించే క్షేత్రం ఇది. ఇందులోన స్నానం చేసేసి ఇక్కడ ఒక నువ్వుల నూనెతోటి తలంటి స్నానం చేసి ఉసిరికాయ అంతా తలంటి వేసుకొని ఇక్కడ నుండి మనం దర్శనానికి అయితే వెళ్తాము. అదిగా అక్కడ కనబడుతున్నారు చూడండి ఫ్రెండ్స్, అక్కడ వీడియోలోన అక్కడ ఉన్నటువంటి గణేశుని మందిరంలో పూజ చేసి కర్పూరంతో కాయలు కొట్టేసి ఇక్కడ నుండి మన ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడ నుండి మనము కోయిల్ కంటే కోయిల్ అనగా తమిళంలో గుడి అని అర్థం. అంటే శనేశ్వరుని గుడికి మనము దర్శనానికైనా వెళ్తాం. అక్కడ ఆయనకు మరి ఎన్నో అభిషేకాలు జరుగుతుంటాయి. ఎవరైతే శనితోటి పీడింపబడుతుంటారో శని విముక్తి కోసం ఇక్కడ పూజలు అభిషేకాలు మరియు ఎన్నో విశేషాలు మనం ఇక్కడ చూడొచ్చు. అందుకు గాను ఇక్కడ మనము స్నానం చేసి పిదప ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇక్కడ ఎలా అంటే ఒక నియమం ఉంది, ఎవరైతే ఏ ముడి బట్టలతో అయితే వచ్చింటారో వాళ్ళ బట్టల్ని ఇక్కడ అలాగే యథావిధంగా ఇక్కడ స్నానం బట్టలతోటే మునిగేసి స్నానం చేసేసి వాటిని తీసుకొని ఇక్కడే పాడేస్తుంటారు. బాస్, ఇది చాలా కాస్త పర్యావరణానికి విరుద్ధం, కానీ తప్పదు. బట్టలు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడము, ఏదైతే తెచ్చుకుంటాం కొత్త బట్టలు కొత్తవి అన్నీ వేసుకొని బ్రదర్